మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. డేలో ఉన్నాము. హెల్పింగ్ వెబ్స్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో హెల్పింగ్ వెబ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో. సో ఈ ఫ్యూచర్ టెన్స్లో ఉన్న హెల్పింగ్ వెబ్స్ చేసే పని ఏంటి అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫ్యూచర్ టెన్స్లో హెల్పింగ్ వెబ్స్ షల్ బి, విల్ బి ఉంటుంది. సో షెల్ బి ఎప్పుడు యూజ్ చేయాలి, విల్ బి ఎప్పుడు యూజ్ చేయాలి అంటే నీకు 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు, ఒక పని జరుగుతుంది జరగదు అన్నప్పుడు షెల్ బిని యూజ్ చేయండి. 50-50%. సో 50% జరుగుతుంది అన్నప్పుడు, 100% జరుగుతుంది ఒక పని అన్నప్పుడు కెన్ యూజ్ విల్ బి. సో డిఫరెన్స్ అదనమాట. నువ్వు అన్ని సబ్జెక్ట్స్ కి షెల్ బి యూజ్ చేయొచ్చు, అన్ని సబ్జెక్ట్స్ కి విల్ బి యూజ్ చేయొచ్చు. కానీ 50% ఒక పని జరుగుతుంది, మిగతా 50% నాకు తెలియదు, గుర్తులేదు, జరుగుద్దో జరగదో నాకు నాకు అంత అవగాహన లేదు, కానీ జరుగుద్దేమో అనే సందర్భాన్ని మీరు చెప్పాలంటే షెల్ బి, ఖచ్చితంగా జరుగుతుంది అంటే విల్ బి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. కానీ జనరల్ గా ఐకి ఇక్కడ ఐ సబ్జెక్ట్ కి, వి సబ్జెక్ట్ కి షెల్ బిని యూజ్ చేస్తాం ఇన్ జనరల్. సో దట్ ఈస్ ద రూల్. సో లుక్ ఎట్ హియర్. సో హెల్పింగ్ వెబ్స్ షెల్ బి, విల్ బి. The below helping verbs are used to tell about. మనకి ఇది ఈ కింద ఇచ్చిన హెల్పింగ్ వెబ్స్ ఏం చెప్తాయంటే ఫస్ట్ అవర్ ఫ్యూచర్ నేమ్స్. అదేంటి సార్, పాస్ట్ లో నేమ్ ఏంటి, ఫ్యూచర్ లో నేమ్ ఏంటి, ప్రెసెంట్ లో నేమ్ ఏంటో రాబోయే ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో మన ఫ్యూచర్ నేమ్స్, మనకు భవిష్యత్తులో వచ్చే పేర్లు కూడా మనము ఇక్కడ హెల్పింగ్ వెబ్స్, ఫ్యూచర్ హెల్పింగ్ వెబ్స్ యూజ్ చేసి చెప్పొచ్చు. అలాగే ఆక్యుపేషన్, ఆక్యుపేషన్స్ అంటే ప్రొఫెషన్స్, ప్రొఫెషన్ అంటే వృత్తి. మనం అంటాం కదా, నేను ఒక టీచర్ని, నేను ఒక ఉపాధ్యాయుడిని, నేను ఒక రైతుని, నేను ఒక విద్యార్థిని. అలాగా మన ప్రొఫెషన్ గురించి చెప్పుకుంటే, మన ఆక్యుపేషన్ గురించి చెప్పుకుంటే, మన వృత్తి గురించి చెప్పుకుంటే దాన్ని ఆక్యుపేషన్ అంటాం. అలాగే పొజిషన్, పొజిషన్ అంటే మీ దగ్గర వస్తువులు ఏవైతే ఉన్నాయో, వస్తువులే కాదు, మీ దగ్గర వస్తువులే కాదు, హౌసెస్, పెట్స్, సో ఏవైతే మీరు కలిగి ఉంటారో వాటన్నిటిని పొజిషన్ అంటాం. సో పొజిషన్ చెప్పొచ్చు ఈ షెల్ బి, విల్ బి హెల్పింగ్ వెబ్స్ యూజ్ చేసి. అలాగే లొకేషన్, ఫ్యూచర్ టైంలో మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఉంటారు అనేది మీరు చెప్పొచ్చు, మీ లొకేషన్ కూడా చెప్పొచ్చు. అలాగే ఫైనాన్షియల్ స్టేట్, ఫైనాన్షియల్ స్టేట్ మీ యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా ఫ్యూచర్ టైంలో, ఇప్పుడు మీరు మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చు, బాగా కష్టపడితే, స్మార్ట్ వర్క్ చేస్తే, స్మార్ట్ వర్క్ ఉండి హార్డ్ వర్క్ ఉంటే ఎంత సక్సెస్ అని అవుతాం. స్మార్ట్ వర్క్ చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి. సో రెండు ఇంటర్లింక్డ్. సో ఫ్యూచర్లో మీరు మంచి ధనవంతులు అవుతారేమో. సో మీ ఫ్యూచర్ ఆర్థిక పరిస్థితిని కూడా చెప్పొచ్చు, యువర్ ఎకనామికల్ స్టేట్. అలాగే ఎమోషనల్ స్టేట్ ఆర్ స్టేటస్. సో ఎమోషనల్ స్టేట్ అంటే మీ యొక్క మానసిక స్థితి. ఒక గంట తర్వాత ఎలా ఉంటారు, ఆనందంగా ఉంటారా, బాధగా ఉంటారా, ఎగ్జైటెడ్ గా ఉంటారా, థ్రిల్లింగ్ గా ఉంటారా, బాధగా ఉంటారా, కోపంతో ఉంటారా, అందరినీ కైండ్ గా చూసే ఒక కైండ్ పర్సన్ గా ఉంటారా, ఎలా ఉంటారు అనేది ఎమోషనల్ స్టేట్, మీ మానసిక స్థితి. అంటే మెంటల్ స్టేట్ అన్నమాట. మానసిక స్థితి అంటే మెంటల్ స్టేట్ ఆఫ్ యూ. సో ఒకసారి చూద్దాం. సో ఇవి మనం మాట్లాడటానికి ఇక్కడ చూడండి, సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఏమేమి ఉంటాయి మనకి. సో సబ్జెక్ట్లు ఏమేమి ఉన్నాయి మనకి, ఐ, వి, హీ నుంచి ఫ్లోరల్ నౌన్స్ వరకు మనము సబ్జెక్ట్ గా చెప్పుకున్నాం. అలాగే హెల్పింగ్ వెబ్స్, హెల్పింగ్ వెబ్స్ అంటే నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. హెల్పింగ్ వెబ్స్ ఏమి ఉండాలి మనకి, షల్ బి, విల్ బి. ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత షల్ బి, విల్ బి వస్తుంది, తర్వాత కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే ఏం లేదు, కాంప్లిమెంట్ అంటే
మీ పేరు, కాంప్లిమెంట్ అంటే మీ వృత్తి, కాంప్లిమెంట్ అంటే మీ పొజిషన్, మీ దగ్గర ఏమి కలిగి ఉన్నారు, కాంప్లిమెంట్ అంటే మీ లొకేషన్, కాంప్లిమెంట్ అంటే మీ ఆర్థిక పరిస్థితి, కాంప్లిమెంట్ అంటే మీ మానసిక పరిస్థితి. అలాగే క్వాలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. సో క్వాలిటీ అంటే మన గుణగణాలను కూడా మనము ఈ హెల్పింగ్ వేబ్స్ ని ఫ్యూచర్ లో మనకి మన గుణం ఒకే రకం ఉండదు. ఎప్పుడు మనం చిన్నప్పుడు ఒక రకంగా ఉంటది మన గుణం, పెరిగే కొద్ది అది మారుతూ ఉంటుంది. సొసైటీని చూస్తూ మనం ఎదుగుతాం కాబట్టి బేస్డ్ ఆన్ ద సొసైటీ, బేస్డ్ ఆన్ అవర్ ఇంటర్నల్ క్వాలిటీస్, అవర్ పర్సనాలిటీ విల్ చేంజ్. మన గుణగణాలు కూడా మారిపోతాయి అన్నమాట. సో అవన్నీ చెప్పొచ్చు. కాంప్లిమెంట్ అంటే అదే. సో ఇప్పుడు చూద్దాం. మీరు ఈ పొజిషన్ అనే పాయింట్ ని మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఆ పొజిషన్ స్కిప్ చేసి మీ పేర్లు, మీ ఆక్యుపేషన్, మీ లొకేషన్, మీ ఫైనాన్షియల్ స్టేట్, ఎమోషనల్ స్టేట్, క్వాలిటీ, వీటన్నిటి గురించి మాట్లాడదాం. ఓకే. మై నేమ్ విల్ బి ఏ బిలీనియర్. సో మై నేమ్ అనేది సబ్జెక్ట్, విల్ బి అనేది హెల్పింగ్ వెర్బ్, ఫ్యూచర్ లో హెల్పింగ్ వెర్బ్. దాన్ని దేనికి యూజ్ చేశాను? నా పేరు చెప్పడానికి యూజ్ చేశాను. మై నేమ్ విల్ బి ఏ బిలీనియర్ ఆఫ్టర్ 3 years. 3 years తర్వాత నా పేరు కృష్ణారెడ్డి కాదు, నా పేరు కుమార్ కాదు, నా పేరు ప్రవీణ్ కాదు, ఒక బిలియనర్ గా నన్ను అందరు పిలుస్తారేమో అని మీ పేరు, మీ ఫ్యూచర్ టైం పేరును కూడా మీరు మార్చవచ్చు. డబ్బులుంటే దొంగను కూడా దొర అంటారు కదా. సో ఇన్ ఫ్యూచర్ యువర్ నేమ్స్ విల్ చేంజ్. అలాగే ఐ షల్ బి ఏ ప్రొఫెసర్. ఐ షల్ బి ఏ ప్రొఫెసర్. సో ఇప్పుడు ఒక పని మీరు చేస్తున్నారు. ఇప్పుడు మీరు లెక్చరర్, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్, తర్వాత ప్రొఫెసర్ అవ్వచ్చు. మీరు ఇప్పుడు బ్యాంక్ లో క్లర్క్, తర్వాత ప్రొఫెషనరీ ఆఫీసర్, తర్వాత మేనేజర్, తర్వాత డిఎం, జిఎం, ఇలాగా మీరు మీ యొక్క ఫ్యూచర్ లో మీ వృత్తి కూడా మారొచ్చు, మీ పొజిషన్ కూడా మారొచ్చు. అలాగే దాన్ని, సో ఇది నేమ్, ఇది ఆక్యుపేషన్. ఐ షెల్, అది స్కిప్ చేయండి, మళ్ళీ చెప్తా. సో ఇక్కడ 4th వన్ చూడండి. ఐ షెల్ బి అన్ అఫ్లుయెంట్ మ్యాన్. అఫ్లుయెంట్ అంటే రిచ్. ఈ పదం ఎప్పుడు వినుండ్రు. అఫ్లుయెంట్ అంటే రిచ్ అనమాట. సో ఐ షెల్ బి ఏ రిచ్ మ్యాన్, ఐ షెల్ బి అన్ అఫ్లుయెంట్ మ్యాన్, బోత్ హ్యావ్ సేమ్ మీనింగ్. సో నేనేం చెప్పాను, మన ఫైనాన్షియల్ స్టేట్ కూడా చెప్పొచ్చు అని చెప్పాను కదా. సో ఐ షెల్ బి ఏ రిచ్ మ్యాన్, ఐ షెల్ బి అన్ అఫ్లుయెంట్ మ్యాన్. అలాగే మన లొకేషన్ కూడా చెప్పొచ్చు అని చెప్పాను. ఏంటి, మనకి ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, తర్వాత కాంప్లిమెంట్ ఉండాలి. కాంప్లిమెంట్ అంటే ఇక్కడ లొకేషన్. సో ఆ లొకేషన్ పేరు మీరు రాస్తారు. ఐ షెల్ బి ఇన్ చెన్నై నెక్స్ట్ వీక్. నేను ఎక్కడ ఉంటాను నెక్స్ట్ వీక్? ఐ షెల్ బి ఇన్ చెన్నై. రేపు ఎక్కడ ఉంటాను నేను? ఐ షెల్ బి ఇన్ మార్కాపూర్. రేపు ఎక్కడ ఉంటాను నేను? ఐ షెల్ బి ఇన్ గుంటూరు. సో ఇలాగా మీ ఫ్యూచర్ లో మీరు ఎక్కడ ఉంటారు, రేపు, ఎల్లుండి, 10 సంవత్సరాల క్రితం, లేకపోతే 3 years తర్వాత అని కూడా కాదు. ఐ షెల్ బి ఇన్ మూవీ థియేటర్ విత్ ఇన్ 3 minutes. 3 నిమిషాల్లో నేను మూవీ థియేటర్ లో ఉంటారు. ఓకే, అలాగా మీరు 1 సెకండ్ ముందు, 1 సెకండ్ తర్వాత, 1 సెకండ్ తర్వాత అంటే ఫ్యూచర్ అయిపోద్ది, 1 సెకండ్ ముందు అంటే ఫాస్ట్ అయిపోద్ది. సో ఆ విధంగా మీరు మాట్లాడవచ్చు. అలాగే ఐ షెల్ బి ఆప్టిమిస్టిక్. ఇదేంటి? ఎమోషనల్ స్టేట్. ఐ షెల్ బి ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే నేను ఆశావాదిని. ఇప్పుడు నేను పెసిమిస్టిక్ అంటే నిరాశావాదివి. ఇప్పుడు నా లైఫ్ లో ఏం జరగట్లేదు, మంచిగా లేదు, ఏదో బాధపడుతున్నాను, నేను ఎక్కువ డబ్బులు సంపాదించట్లేదు, నేను అనుకున్నవన్నీ జరగట్లేదు, నేను చిన్నప్పుడు చదువు అంతా సరిగా చదవలేదు, ఇప్పుడు అందుకే నేను చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటున్నాను. కానీ ఐ షెల్ బి ఆప్టిమిస్టిక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంగ్వితా స్పోకెన్ ఇంగ్లీష్ 30 days ప్రోగ్రామ్. సో ఈ 30 days ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు నిరాశావాదులు కాస్త ఆశావాదిగా మారుతారు. సో దట్ ఈస్ వాట్. సో ఐ షెల్ బి నెక్స్ట్ ఎమోషనల్ స్టేట్ అయిపోయింది. నెక్స్ట్ క్వాలిటీ.
ఒక వ్యక్తి యొక్క క్వాలిటీ. ఐ షల్ బి ఏ గ్రేట్ మ్యాన్. I shall be a great man after completing some tests in life. సో లైఫ్లో మనకి లైఫ్ ఎప్పుడు టెస్ట్ పెడతా ఉంటుంది మనకి. సో ఆ టెస్ట్లన్నీ పాస్ అయిన తర్వాత వీ షల్ బి గ్రేట్ మ్యాన్. ఓకే, సో మీరు లైఫ్లో నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, యు ఆర్ బిగ్గర్ దెన్ లైఫ్, యు ఆర్ బిగ్గర్ దెన్ ఇంగ్లీష్, యు ఆర్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్. కానీ మీకు డిటర్మినేషన్ ఉండాలి, దానికి తగ్గట్టు వర్క్ చేయాలి. మీకు సింపుల్గా చెప్పాలంటే, నేను ఇంగ్లీష్ నేర్చుకునే రోజుల్లో మీరు చెప్తే నమ్మరు, ఇంగ్లీష్లో కళలు వచ్చాయి. యాక్చువల్గా మన మదర్ టంగ్లో మనకు రావాలి కళలు. ఎవరి మదర్ టంగ్లో వాళ్ళకి. ఇప్పుడు బ్రిటిష్ పీపుల్కి వాళ్ళకి ఇంగ్లీష్లోనే వస్తాయి కళలు, ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. మన తెలుగు పీపుల్కి తెలుగులో వస్తాయి. కానీ నాకు ఇంగ్లీష్లో కళలు వచ్చాయంటే ఎంత టైం నేను పెట్టుంటాను, ఎంత వర్క్ నేను దానికి పెట్టుంటాను, ఎన్నిసార్లు దాని గురించి ఆలోచించుంటాను. ఖచ్చితంగా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ టీచ్ చేయాలి, ఇంగ్లీష్ బాగా రావాలనే ఉద్దేశంతో చేసేవాడిని. 4 months క్లాస్ తీసుకుంటే సార్, 4 monthsలో ఒక్కరోజు అబ్సెంట్ పెట్టలే, ఒక్కరోజు అసైన్మెంట్ చేయకుండా ఉండలే, ఒక్కరోజు కూడా క్లాస్కి లేట్కి వెళ్ళా, ఒక్కరోజు కూడా సార్ అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా లేను. 4 months, 120 days తర్వాత ఇంగ్లీష్ వచ్చింది. ఆ తర్వాత కూడా మాట్లాడటం వచ్చింది, ధైర్యంగా మాట్లాడలేకపోతున్నా. అప్పుడు కూడా నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ కూడా ఫ్రెండ్స్ని చేసుకొని ఇంగ్లీష్ నేర్చుకున్నా. ఇప్పుడు కూడా ఇంకా నేర్చుకుంటానే ఉన్నా. సో అలాగా వర్క్ ఆన్ ఇట్. సో మీకు ఎంత అవసరం లేదు, మీరు ఇంగ్లీష్ మాస్టర్ అవ్వాలంటే మాత్రమే నాలా కష్టపడాలి. మాట్లాడటానికి అయితే యు నో నీడ్ టు స్ట్రగుల్ యువర్ సెల్ఫ్ దట్ మచ్. ఇంగ్లీష్ మాస్టర్ అవ్వాలి, ఇంగ్లీష్లో ఒక రినోవ్డ్ పర్సన్ కావాలంటే యూ నీడ్ టు వర్క్. జస్ట్ ఇంగ్లీష్ మాట్లాడటానికి ఎంత అవసరం లేదు, వెరీ సింపుల్, 30 daysలో అయిపోద్ది వారం. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు పాజిటివ్ చెప్పారు, ఇవన్నీ పాజిటివ్లో చెప్పారు, వీటిని నెగిటివ్లోకి మార్చాలి. ఎలాగ మార్చాలి? సో మై నేమ్ విల్ బి ఏ బిలీనియర్. సో సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ టు, బి ప్లస్ కాంప్లిమెంట్. నేను ఇక్కడ మీకు గ్రామర్ టీచ్ చేయట్లేదు, జస్ట్ సెంటెన్సెస్ చెప్తున్నాను అంతే. గ్రామర్ టీచ్ చేస్తే అది వేరే విధంగా ఉంటుంది. మళ్ళీ మనకి గ్రామర్ అవసరం లేదు మాట్లాడటానికి, జస్ట్ వీ నీడ్ సమ్ స్ట్రక్చర్స్, దట్స్ ఇట్. సో మై నేమ్ విల్ నాట్ బి ఏ బిలీనియర్ ఆఫ్టర్ 1 year. ఎలా అవుతాను ఆఫ్టర్ 1 year? హౌ కెన్ ఐ బి ఏ బిలీనియర్? సో అలాగా. ఐ షల్ నాట్ బి ఏ ప్రొఫెసర్. ఐ షల్ నాట్, థర్డ్ వన్ స్కిప్ చేయండి, మళ్ళీ చెప్తాను. ఐ షల్ నాట్ బి an affluent man. I shall not be a rich man. ఇంతకుముందు ఏం చెప్పాను? I shall be an affluent man. I shall be a rich man. మళ్ళీ ఏం చెప్తున్నా? I shall not be an affluent man. అలాగే I shall not be in Chennai next week. I shall not be in Chennai next week. I shall not be in class after this hour. I shall not be in class after this hour. మీరు క్లాస్లో కూర్చొని ఉన్నారు, నీ ఫ్రెండ్ అడిగాడు, వేర్ షెల్ యూ బీ ఆఫ్టర్ దిస్ క్లాస్? ఐ డోంట్ నో వేర్ షెల్ ఐ బీ, బట్ ఐ షెల్ నాట్ బీ ఇన్ దిస్ క్లాస్. నేను ఎక్కడ ఉంటానో తెలియదు కానీ ఈ క్లాస్లో అయితే ఉండను. సో మీరు లొకేషన్ కూడా చెప్పొచ్చు. అలాగే ఐ షెల్ నాట్ బీ సో వాలియంట్ అది లేదు. ఐ షల్ నాట్ బి ఆప్టిమిస్టిక్. సో నేను ఆశావాదిగా ఉండను, ఫ్యూచర్లో ఆశావాదిగా ఉండను. ఐ షల్ నాట్ బి ఏ గ్రేట్ పర్సన్. ఫ్యూచర్లో నేను ఒక గ్రేట్ పర్సన్ని అవ్వను. ఇక్కడ షెల్ అని యూజ్ చేస్తున్నాం, విల్ కూడా యూజ్ చేయొచ్చు. ఖచ్చితంగా నువ్వు అవ్వవంటే ఐ విల్ నాట్ బి ఏ గ్రేట్ మ్యాన్. ఇక్కడ ఐ షల్ నాట్ బి ఏ గ్రేట్ మ్యాన్ 50% అవ్వచ్చు, 50% నేను గ్రేట్ మ్యాన్ కాకపోవచ్చు.
అలాగే ఇప్పుడు పాజిటివ్ చెప్పారు, నెగిటివ్ చెప్పారు. నేను అవుతానని చెప్పారు, కాను అని చెప్పారు. నేను ఉంటానని చెప్పారు, ఉండను అని చెప్పారు. నేను ప్రొఫెసర్ అని చెప్పారు, నేను ప్రొఫెసర్ కాలేను, కాను అని కూడా చెప్పారు. సో ఇక్కడ అవుతాను, అవుతానా, అవ్వనా, ఉండనా, ఉంటానా, ఉండనా. సో అలా చెప్పాలి. ఎలాగా? ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్. ఎప్పుడైనా కానీ ఒక సెంటెన్స్ ని క్వశ్చన్ చేయాలంటే అక్కడ హెల్పింగ్ వెర్బ్స్ ఏమున్నాయో చూడండి. షెల్ అయితే షల్లు, విల్ అయితే విల్లు, వాజ్ అయితే వాజు, వర్ అయితే వర్రు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద హెల్పింగ్ వెర్బ్ ఇన్ ఎ సెంటెన్స్, జస్ట్ బ్రింగ్ దట్ హెల్పింగ్ వెర్బ్ బిఫోర్ ది సబ్జెక్ట్. సో సో సబ్జెక్ట్ ముందుకి హెల్పింగ్ వెర్బ్ తీసుకురావాలి. ఏమున్నాయి మనకి? షల్లు, విల్లు, అవి సబ్జెక్ట్ ముందుకు వస్తాయి. తర్వాత సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్, తర్వాత కాంప్లిమెంట్, తర్వాత క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అంటే షల్, విల్. సో నీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ ఇచ్చేసి షల్ బి, విల్ బి అని ఇచ్చేసా. సో ఈ రెండు రాయగాకండి ఇక్కడ. అందుకే ఇక్కడ సపరేట్ చేసి రాసా. బి రావాలి. ఫస్ట్ షల్, విల్, తర్వాత సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ కాంప్లిమెంట్, చివరిలో క్వశ్చన్ మార్క్. సో విల్ మై నేమ్ బి ఏ బిలీనియర్, will my name be a rich man, will my name be a mediocre, will my name be a multi-millionaire, will my name be a, like that you can say. ఓకే. సో కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఒక బిలియనియర్ గా నా పేరు ఉంటుందా? షల్ ఐ బి ఎ ప్రొఫెసర్, షల్ ఐ బి ఎ లెక్చరర్, షల్ ఐ బి ఎ టీచర్, షల్ ఐ బి ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయర్, షల్ ఐ బి ఏ అని చెప్పి మీ ప్రొఫెషన్ ఫ్యూచర్ లో ఏమవుతారో అది రాయండి. నెక్స్ట్ థర్డ్ స్కిప్ చేయండి, ఫోర్త్ వన్ చూడండి. షల్ ఐ బి అన్ అఫ్లుయెంట్ మ్యాన్, మీ ఫైనాన్షియల్ స్టేట్. షల్ ఐ బి అన్ అఫ్లుయెంట్ మ్యాన్, షల్ ఐ బి ఎ రిచ్ మ్యాన్ ఆఫ్టర్ 3 years, shall I be a middle class person after 3 years, shall I be a poor person after 3 years. ఉన్నదంతా ఏ రోజు, ఇప్పుడు ఈ రోజు ఒక 30,000 సంపాదిస్తున్నావు. 30,000 సంపాదించినప్పుడు కనీసం 30,000 అంటే అందులో కనీసం ఒక 20% అన్న దాచుకోవాలి. 6,000 అన్న దాచిపెట్టాలి. మొత్తం ఈ రోజు ఈయన ప్రతి నెల వాడేస్తున్నావు అనుకో, ఫ్యూచర్ లో ఖచ్చితంగా షల్ ఐ బి ఎ పూర్ పర్సన్ అని వేరే వాళ్ళని అడగాల్సి వస్తుంది. కాబట్టి సేవ్ మనీ హూ ఆర్ ఎర్నింగ్. నెక్స్ట్ షల్ ఐ బి ఇన్ చెన్నై, షల్ ఐ బి ఇన్ క్లాస్, షల్ ఐ బి ఇన్ హోమ్, షల్ ఐ బి ఇన్ థియేటర్, షల్ ఐ బి ఇన్ టెంపుల్, షల్ ఐ బి ఇన్ ఎ టెంపుల్, షల్ ఐ బి ఆన్ రోడ్, షల్ ఐ బి ఎట్ ఎండ్ ఆఫ్ ది స్ట్రీట్. సో మీరు ఎక్కడ ఉంటారో అక్కడ చెప్పచ్చు. ఓకే. నెక్స్ట్ షల్ ఐ బి ఆప్టిమిస్టిక్, నేను ఒక 3 years తర్వాత, 5 years తర్వాత, లేకపోతే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మండే, వాట్ ఎవర్ ఇట్ మే బి. షల్ ఐ బి ఆప్టిమిస్టిక్, నేను ఆశావాదిగా ఉంటానా, మీ ఎమోషనల్ స్టేట్. అలాగే షల్ ఐ బి ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్టర్ 3 years, షల్ ఐ బి ఎ గ్రేట్ మ్యాన్, షల్ ఐ బి అన్ ఎర్నింగ్ మ్యాన్. సో ఇలాగా యూ కెన్ ఆస్క్ ఇన్ డిఫరెంట్ వేస్. సో విల్ నాట్ మై నేమ్ బి ఏ, సో ఇప్పుడు ఏంటి? నెగిటివ్ క్వశ్చన్. హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ రావాలి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అంటే షెల్ ఆర్ విల్. సో షెల్ నాట్, విల్ నాట్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత బి, చివరిలో కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే ఏం లేదు, ఇక్కడ ఒక 7 items చెప్పాను. యువర్ నేమ్, యువర్ ఆక్యుపేషన్, దట్ మీన్స్ యువర్ ప్రొఫెషన్, యువర్ పొజిషన్స్, యువర్ లొకేషన్, యువర్ ఫైనాన్షియల్ స్టేట్, ఎమోషనల్ స్టేట్, యువర్ క్వాలిటీ. సో అవే ఇక్కడ కాంప్లిమెంట్ అంటే మీనింగ్. సో థర్డ్ సెంటెన్స్ ఒకసారి చూద్దాం. పొజిషన్ అంటే మన దగ్గర కలిగి ఉన్న వస్తువులు కానీ, హౌసెస్ కానీ, కార్స్ కానీ, యానిమల్స్ కానీ, వీటన్నిటి గురించి మాట్లాడొచ్చు. సో ఐ షెల్ హ్యావ్ ఎ విల్లా. సో ఫస్ట్ ఏముంటుంది? సబ్జెక్ట్, తర్వాత షెల్ గానీ విల్ గానీ ఉంటుంది, తర్వాత హ్యావ్ వస్తుంది. హ్యావ్ అంటే ఉండటం, కలిగి ఉండుట అని. ఐ హ్యావ్ ఎ పెన్, నా దగ్గర ఒక పెన్ ఉంది.
ఐ హ్యావ్ ఏ ల్యాప్టాప్, నా దగ్గరగా ల్యాప్టాప్ ఉంది. ఓకే, కాంప్లిమెంట్ ప్లేస్లో మీ దగ్గర ఏముందో అది రాస్తారు. ఇఫ్ యూ హ్యావ్ ఏ విల్లా యూ కెన్ సే ఐ హ్యావ్ ఏ విల్లా. సో ఇక్కడ ఫ్యూచర్ కాబట్టి ఐ షెల్ హ్యావ్ ఏ విల్లా, నా దగ్గర ఒక విల్లా ఉంది. ఫస్ట్ ఏం రాశారు, సబ్జెక్ట్ రాశారు. అక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఐఏ కాదు ఏదైనా పెట్టచ్చు. విల్ ఐ ప్లేస్లో మీరు ఏదైనా పెట్టచ్చు. హీ, షీ, ఇట్, దే, కృష్ణ, కుమార్, మోహన్, ఇలాగ పేర్లు కూడా పెట్టచ్చు. అలాగే I shall not have a villa. I shall not have a villa. First subject, then shall or will not, తర్వాత have, తర్వాత complement. So I shall not have a villa. I shall have a villa. I shall not have a villa. I shall have a car. I shall not have a car. Future లో నా దగ్గర విల్లా ఉండదు అని అర్థం. అలాగే క్వశ్చన్ కూడా చేయొచ్చు. క్వశ్చన్ చేసినప్పుడు ఏమవుతుంది, సబ్జెక్ట్. సో ఫస్ట్ హెల్పింగ్ వెబ్స్ ఏమైతే ఉన్నాయో అవి సబ్జెక్ట్ ముందుకు వెళ్తాయి. షల్, విల్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత హ్యావ్, తర్వాత కాంప్లిమెంట్. సో అప్పుడు ఏమవుతుంది, షల్ ఐ హ్యావ్ ఏ విల్లా, షల్ యూ హ్యావ్ ఏ విల్లా, షల్ దే హ్యావ్ ఏ విల్లా. షల్ అంటే 50%, విల్ వస్తే 100%. విల్ ఐ హ్యావ్ ఏ విల్లా, విల్ కృష్ణ హ్యావ్ ఏ విల్లా, విల్ మధు హ్యావ్ ఏ విల్లా, విల్ హీ హ్యావ్ ఏ విల్లా. సో అలాగా మీరు మాట్లాడవచ్చు. అలాగే నెగిటివ్ లో కూడా మాట్లాడవచ్చు. ఎలాగా, షల్ ఆర్ విల్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, చివరిలో కాంప్లిమెంట్ అండ్ క్వశ్చన్ మార్క్ ఆల్సో. నేను ఇక్కడ రాయలేదు బట్ క్వశ్చన్ మార్క్ చివరిలో ఉంటుంది. సో దట్స్ అబౌట్ ఇట్. షల్ నాట్ ఐ హ్యావ్ ఏ విల్లా, షల్ నాట్ ఐ హ్యావ్ ఏ డాగ్, విల్ నాట్ హీ హ్యావ్ ఏ విల్లా, విల్ నాట్ షీ హ్యావ్ ఏ విల్లా. సో మీరు ఇక్కడ ఈ ప్లేస్, ఓకే, కాంప్లిమెంట్ ప్లేస్ లో ఏదైనా పెట్టచ్చు. డాగ్, యానిమల్, ఓకే, కార్, హౌస్, అవి పెట్టినప్పుడు మీ దగ్గర పొజిషన్, మీ దగ్గర ఏముందో దాని గురించి మాట్లాడవచ్చు. సో దట్స్ అబౌట్ ది టుడేస్ లెక్చర్ ఆఫ్ 21. అండ్ మీకు అసైన్మెంట్ కూడా ఇక్కడ ఇస్తున్నాను చూడండి. అసైన్మెంట్ ఏంటంటే, ఫస్ట్ అసైన్మెంట్ ఈ 6 ఎలిమెంట్స్ యూజ్ చేయండి. 6 ఎలిమెంట్స్, నేమ్, ఆక్యుపేషన్ అంటే వృత్తి, లొకేషన్, క్వాలిటీ. ఎనీ డౌట్? ఓకే. ఫైనాన్షియల్ స్టేట్, ఎమోషనల్ స్టేట్. ఓకే, ఇలాగా ఏ సబ్జెక్ట్ తీసుకుంటారంటే హీ అనే సబ్జెక్ట్ తీసుకోండి. సో ఈ ఇక్కడ ఇచ్చాను, ఒక 5 సెంటెన్సెస్ రాయండి ప్రతి దానికి. ఓకే, 5 సెంటెన్సెస్. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ సెకండ్ అసైన్మెంట్ కూడా ఒక 5 సెంటెన్సెస్ మళ్ళీ ఏ సబ్జెక్ట్ తీసుకుంటారంటే షీ సబ్జెక్ట్ తీసుకొని, ఆమె అనే సబ్జెక్ట్ తీసుకొని ఏం రాస్తారు, ఒకటి రాస్తాను చూడ ఇక్కడ, హర్ నేమ్, హర్ నేమ్ ఈజ్, హర్ నేమ్ ఈజ్ దేవి. సో ఫస్ట్ నేమ్ రాస్తారు, తర్వాత ఆక్యుపేషన్ ఏం రాస్తారు, సారీ ఈజ్ కాదు కదా, హెల్పింగ్ వెబ్ షెల్ బి, ఐఎమ్ సారీ, ఫ్యూచర్ లో ఉన్నాం కాబట్టి షెల్ బి వస్తుంది. హర్ నేమ్ విల్ బి దేవి. సో మూవీస్ లో ఏం జరుగుతుందంటే, మూవీస్ లో ప్రెసెంట్ నేమ్స్ కాకుండా ఫ్యూచర్ కొన్ని నేమ్స్ మారుస్తారు. హర్ నేమ్ విల్ బి శ్రీదేవి ఇలాగా. ఓకే, అలాగే ఆక్యుపేషన్ కూడా షీ షెల్ ఆర్ విల్, షీ షెల్ బి ఏ డాక్టర్. సో ఫ్యూచర్ లో ఒక డాక్టర్ అవ్వచ్చు. అలాగే లొకేషన్ షీ షెల్ బి ఇన్ అవర్ హౌస్, ఆమె తన హౌస్ లో ఉంటది. రైటింగ్ మరీ ఘోరంగా ఉంది, వెయిట్. అలాగే లొకేషన్ చెప్పిన తర్వాత మీరు క్వాలిటీ కూడా చెప్పవచ్చు. షీ
she shall be a kind girl. మీరు క్వాలిటీని రెండు రకాలుగా చెప్పొచ్చు. అది నేను చెప్పలేదు, ఇక్కడ చెప్తాను చూడండి. I shall be a good man. నేను ఒక ఫ్యూచర్లో ఒక మంచి వ్యక్తిని అవుతాను. అలాగే దీన్ని సో ఈ ఏని తీసేసి మ్యాన్ తీసేసి కూడా చెప్పొచ్చు. అప్పుడు ఎలా చెప్తారు? ఐ షల్ బీ గుడ్. మీ మాస్టర్ ఒకసారి తిడతారు. మీ క్లాస్లో ఉన్నప్పుడు యువర్ మాస్టర్ మైట్ రిబ్యూక్ మీన్స్ చివాట్లు పెట్టడం. సో ఏం చివాట్లు పెడతారు? won't you be a good person in my class? నా క్లాస్లో మంచి వ్యక్తిగా ఉండలేవా? won't you be a good person in my class? Then you stand up. Sorry sir for disturbing in the middle of your lecture. I shall be a good person in your class. Or yes sir, I shall be good in your class. అంటే ఫ్యూచర్లో ఉంటాను. అప్పుడు నాలాంటి ఒక మాస్టర్ కనుక క్లాస్లో ఉంటే ఒకటి బీగుతాడు చంపకేసి. You shall be a good person. That doesn't mean you are not a good person at present. ఓకే, నేను ఫ్యూచర్లో మంచి వ్యక్తిగా ఉంటానని చెప్తున్నాడు. అంటే మళ్ళీ డిస్టర్బ్ చేస్తాడండి క్లాస్లో. సో డోంట్ బి ఏ గుడ్ పర్సన్ ఇన్ ఫ్యూచర్, బి ఏ గుడ్ పర్సన్ ఎట్ ప్రెసెంట్ అని నేను మాట్లాడతా. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. సో వాటిని మళ్ళీ మీరు నెగిటివ్ లో కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? ఐ షల్ నాట్ బి ఏ గుడ్ పర్సన్. ఒకటి చూడండి, ఐ షల్. సో ఇక్కడ ఆమె గురించి తీసుకుంటున్నాం కదా, ఆమె గురించే తీసుకొని రాయండి. ఎలా రాస్తారు? షీ షల్ నాట్ బి గుడ్. షీ షల్ నాట్ బి గుడ్ అని రాయొచ్చు. షీ షల్ నాట్ బి ఏ గుడ్ గర్ల్ అని కూడా రాయొచ్చు. సో ఫ్యూచర్ లో అలాగే యూ కెన్ ఆల్సో మేక్ ఏ క్వశ్చన్ లైక్ దట్. షల్ షీ బి ఏ గుడ్ గర్ల్? క్వశ్చన్ మార్క్. ఆర్ ఎల్స్ షల్ షీ బి గుడ్? క్వశ్చన్ మార్క్. You can also ask a negative question. How can you ask? Shall not she be a good girl? Question mark. Or else you can skip article A and the noun noun girl. Shall not she be good? Question mark. సో ఇక్కడ డబుల్ క్వశ్చన్స్ కూడా మీరు రాయొచ్చు. అవి నేను మళ్ళీ చెప్తాను ఒకసారి. ఎలాగంటే సో పాజిటివ్ సెంటెన్స్ తీసుకోండి. ఏంటి పాజిటివ్ క్వశ్చన్? షల్ షీ బి గుడ్? క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ డబుల్ క్వశ్చన్స్ పెడితే అప్పుడు డబుల్ క్వశ్చన్స్ కూడా అవుతాయి. ఎలాగా? వై షల్ షీ బి ఏ గుడ్? Sorry, why shall she be good? When shall she be good? How shall she be good? Where shall she be good? Why shall she be good? ఎందుకు అమ్మాయి మంచిగా ఉండబోతుంది? When shall she be good? ఎప్పుడు అమ్మాయి మంచిగా ఉండబోతుంది? How shall she be good? ఎలాగా మంచిగా ఉండబోతుంది? Where shall she be good? ఎక్కడ మంచిగా ఉండబోతుంది? ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్. సో దట్స్ అబౌట్ ది క్లాస్. మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.